అజీర్ణేన వినారోగం అని చెప్పేసి మన మహర్షులు చెప్పడం జరిగింది. అంటే అజీర్ణం లేకపోతే ఏ జబ్బు లేదు, ఏ జబ్బు రాదని చెప్పేసి మనం స్థూలంగా దీని అర్థం చెప్పుకోవచ్చు. కాబట్టి అజీర్ణం అని చెప్పేసి మన ఋషులు ఏ పదమైతే వాడారో ఆ యొక్క పదానికి అంతరార్థమే ఈ రోజుల్లో మనం ఎదుర్కొనేటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు. మరి ఆ యొక్క పదార్థాలను ఉపయోగించి ఔషధంగా ఎలా తయారు చేసుకోవాలంటే మొట్టమొదటి పదార్థము కరక పిందెలు. అంటే ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే లోపల విత్తనం తయారై ఉండదు, పప్పు తయారై ఉండదు, కేవలము పిందెలు అనమాట. ఈ యొక్క చూర్ణము ఒక 100 గ్రాములు తీసుకోవాలి. ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే నేను తీసుకోవడం జరిగిందనమాట. ఈ కరక పిందెలో ఉన్నటువంటి సుగుణాలు ఏంటంటే జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి, అదేవిధంగా ఈ ఆకలిని బాగా ద్విగుణీకృతం చేస్తాయి, తీసుకున్నటువంటి ఆహారం కూడా త్వరగా జీర్ణమయ్యేందుకు సహకరిస్తాయి. వీటితో పాటు ఈ కరక పిందెలో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ప్రేవుల్లో చరణశక్తిని బాగా కలుగజేసేసి చక్కగా విరేచనమయ్యేందుకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా కడుపు ఉబ్బరము, కడుపులో నొప్పిగా ఉండడము, కడుపులో రాయి పెట్టినటువంటి పరిస్థితి ఉండడము, ఇలాంటి అనేక రకాలైన లక్షణాలను తగ్గించేందుకు కూడా ఈ యొక్క కరక యొక్క పిందెలు ఉపయోగపడతాయి. అట్లే రెండవ పదార్థంగా సోంపు గింజలను వేయించి చేసినటువంటి చూర్ణం. సోంపు గింజలను తెచ్చుకొని శుభ్రం చేసేసి కాస్త వేయించేసేసి చల్లార్చి ఈ విధంగా చూర్ణం తయారు చేసుకొని సోంపు గింజల చూర్ణం ఒక 10 గ్రాములు మాత్రమే తీసుకోవాలన్నమాట. చివరగా ఒక 10 గ్రాములు ఉప్పు, మనం ఇంట్లో వాడేటువంటి ఉప్పును కలిపేసేయాలి. అంటే కేవలము ఈ 3 పదార్థాలు కరకపిందెల చూర్ణము 100 గ్రాములు, అదేవిధంగా సోంపును కాస్త వేయించేసేసి చల్లార్చి చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ సోంపు గింజల చూర్ణము ఒక 10 గ్రాములు, మూడవ పదార్థంగా ఉప్పును చూర్ణంలాగా తయారు చేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగిన తర్వాత ఒక్కసారి, రాత్రి ఆహారం తర్వాత ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు ఆగిన తర్వాత ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి. ఎలాగంటే 50 మిల్లీలీటర్ల నీళ్ళు ఈ విధంగా తీసుకోండి. ఈ యొక్క చూర్ణాన్ని తీసుకొని ఈ నీళ్ళలో కలిపేసేయాలి. ఇంతే. కొంతమందికి 3-4 సార్లు విరేచనమైనా అసంతృప్తిగా విరేచనం కావడము, విరేచనంలో చీము, బంక ఇలాంటి పదార్థాలు ఉండడము, విరేచనం దుర్వాసనగా ఉండడము, ఇలాంటి అనేక రకాలైన లక్షణాలను చెక్ పెట్టేందుకు దివ్యమైనటువంటి ఔషధం ఈ ఔషధం.